సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. అప్పుడే నగరంలో ఒక మూలన నిర్మానుష్యమైన రోడ్డు మీద విజయ్ తన బైక్ లో వెళ్తూ ఉంటాడు. విజయ్ అనాథ పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఎన్జిఓలో పనిచేస్తూ ఉంటాడు. ఇవాళ శాంటాలా మారి పిల్లలకి గిఫ్ట్స్ ఇచ్చి వెళ్తూ ఉంటాడు. పిల్లలకి గిఫ్ట్స్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా అనిపించింది. ఇవాళ నేను వాళ్ళ మొహంలో చాలా సంతోషం చూశాను. అప్పుడే విజయ్ బైక్ ఉన్నట్టుండి ఆగిపోతుంది. అరే ఏమైంది? పెట్రోల్ అయిపోయి అవకాశమే లేదు. నిన్ననే ట్యాంక్ ఫుల్ చేశాను. ఖచ్చితంగా ఈ చలి కారణంగా ఇంజిన్ పాడై ఉంటుంది. అప్పుడే ఒక సౌండ్ విజయ్ చెవులకు వినిపిస్తుంది. లేదు, చెడిపోయింది నీ తలరాత. విజయ్ ఆ గొంతు విని వణికిపోతాడు. తన రోమాలు నిక్కపొడుచుకుంటాయి. ఎవరు నువ్వు? ఎవరు గొంతది? అరే ఇలా చూడు. ఎవరు నువ్వు? విజయ్ ఎదురుగా సరిగ్గా తనలాగే శాంటాక్లాస్ వేషం వేసుకుని ఉన్న వ్యక్తి నిలబడి ఉంటాడు. నేను మహేంద్ర. ఏమైంది? నువ్వెందుకంత భయపడుతున్నావు? నేను నా ఫ్రెండ్తో పాటు వస్తున్నాను. అప్పుడు తన బైక్ కూడా ఇలా ఆగిపోయింది. తోసుకుంటూ గరాజ్కి తీసుకెళ్ళాడు. లేదు 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 వీలేదు. ఇప్పుడు మాట్లాడేది నువ్వేనా? లేదే, నేను ఇప్పుడే వచ్చాను. నీ బైక్ పాడైందా? అవును, వెళ్తూ వెళ్తూ ఉన్నట్టుండి ఆగిపోయింది. ఒక్క నిమిషం, నేను చూస్తాను. మహేంద్ర బైక్ ని కిక్కు కొడతాడు. అప్పుడు బైక్ స్టార్ట్ అవుతుంది. అరే ఇది స్టార్ట్ అయింది. మిమ్మల్ని డ్రాప్ చేయాలా? నేను డ్రాప్ చేస్తాను మిమ్మల్ని. సరే, నేను ఇప్పుడు రాజనగర్కి వెళ్ళాలి. రాజనగర్ అయితే ఇక్కడే ఉంది కదా, రండి కూర్చోండి. మహేంద్ర బైక్ మీద కూర్చుంటాడు. వాళ్ళిద్దరూ ముందుకు వెళ్తారు. మీ పేరేంటి? మహేంద్ర. మాల్లో బట్టల దుకాణంలో పనిచేస్తుంటాను. యజమాని క్రిస్మస్ కదా శాంటాగా మారమన్నారు, అందుకే మారిపోయాను. మంచిది మంచిది. నీ ఫ్రెండ్ వెళ్ళిపోయాడు, మరి నువ్వెందుకు వెళ్ళిపోలేదు? ఇంత రాత్రి వేళ ఈ నిర్మానుష్యమైన ప్రాంతంలో నువ్వేం చేస్తున్నావు? నేను ఎవరి కోసం ఎదురు చూస్తున్నాను. ఎవరి కోసం? నీ కోసమే. నేను నిన్ను చంపేయాలి కదా. ఆ శాంటా చేతి గోర్లు ఉన్నట్టుండి పొడవవుతాయి. విజయ్ అర్థం చేసుకునే లోపే శాంటా తన పదునైన గోర్లతో తన తలను నరికేస్తాడు. చూస్తూ చూస్తూ శాంటా రూపం మారిపోతుంది. అతను ఒక భయంకరమైన రాక్షసుడిగా మారిపోతాడు. ఎవరైనా శాంటాలాగా మారి మానవత్వం ఇంకా ప్రేమ సందేశాన్ని ఇస్తారో వాళ్ళని నేను అంతం చేసేస్తాను. అతను ఒక రాక్షసుడు. అతను నగరంలో క్రిస్మస్ రోజుల్లో శాంటా క్లాస్ లాగా మారి నిర్మానుష్యమైన రోడ్ల మీద శాంటాగా మారిన వాళ్ళని చంపుతుంటాడు. చర్చ్ బయట ఉన్న కాఫే కాఫీ డేలో నేహా తన ఫ్రెండ్ జై ఇంకా దేవ్తో పాటు కూర్చుని చలిలో వేడివేడి టీ తాగుతూ ఉంటుంది. భలే నేహా, క్రిస్మస్ చలిలో కాఫీ తాగుతుంటే భలే మజాగా ఉంటుంది. ఇలా చలిలో ఏదైనా అడ్వెంచర్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ అడ్వెంచర్ అయితే ఇక్కడ కూడా జరుగుతుంది. ఎవరో శాంటా లాగా వచ్చి చంపుతున్నారంట అందరినీ. నేను కూడా విన్నాను అలా జరుగుతోందని. 2 ఏళ్ల నుంచి క్రిస్మస్ రోజుల్లో ఆ శాంటా వచ్చి అందర్నీ చంపుతోందంట. పోలీసులు కూడా దాన్ని కనిపెట్టలేకపోతున్నారు. చాలా ఆపండి, అదెలా జరుగుతుంది? నిర్మానుష్యమైన రోడ్ల మీద మరణాలు జరుగుతున్నాయి. ఎవరో శాంటా రూపంలో వచ్చి ఒంటరిగా ఉన్న వాళ్ళని చంపుతున్నారట, స్పెషల్లీ క్రిస్మస్ రోజుల్లో. అప్పుడే ఒక గొంతు వాళ్ళ చెవులకు వినిపిస్తుంది. అవును, నేను కూడా విన్నాను. అలా జరుగుతుంది. మన నగరంలో శాంటా హడావడి ఏదైతే జరుగుతుందో అదంతా కూడా క్రిస్మస్ రోజుల్లోనే జరుగుతుంది. రాత్రివేళ నిర్మానుష్యమైన ప్రదేశాల్లో తిరగకూడదు అన్నారు. అది చాలా ప్రమాదకరం. ఇవన్నీ ఒట్టి కట్టుకథలు. అతను సైకో క్రిమినల్ అయి ఉంటాడు, అందుకే అందరం చంపేస్తున్నాడు. ఆ ప్లేస్ భూల్ భలయ్య అలాగే ఉంటుంది. అక్కడికి వెళ్ళడం అంటే ఒక అడ్వెంచర్ మాత్రమే. ఏమంటారు? వెళ్దామా? చూద్దాం అక్కడేముందో. వెళ్ళకండి అక్కడికి. ఒకసారి వెళ్తే ఏమవుతుంది? అడ్వెంచర్ చేద్దాము, పదండి. వద్దొద్దు, నాకు భయంగా ఉంది. రే వెళ్దాం పదరా. ఊరికి ఒక రౌండ్ కొట్టేద్దాం అలా, పద. ముగ్గురు అక్కడి నుంచి బయలుదేరతారు. వాళ్ళని చూస్తూ ఉన్న వెయిటర్ మొహంలో చిరునవ్వు కనిపిస్తుంది. ముగ్గురు స్నేహితులు ఆ భూల్భులయ్య ప్రదేశానికి చేరుకుంటారు. దేవ్ ఇంకా భయపడుతూనే ఉంటాడు. వెళ్తూ వెళ్తూ వాళ్ళు చాలా లోపలికి చేరుకుంటారు. అక్కడ విశాలమైన శాంటా విగ్రహం ఉంటుంది. తన చేతిలో ఒక పుస్తకం ఉంటుంది. దేవ్ విగ్రహాన్ని చూడగానే వెనకడుగు వేస్తాడు. ఇక్కడ ఏదో గందరగోళంగా ఉంది, నాకు భయంగా ఉంది. నువ్వెందుకంత భయపడుతున్నావు? ముందుకు వెళ్దాం పదా, ఇది విగ్రహమే కదా. నేహా వెళ్లి విగ్రహాన్ని ముట్టుకుంటుంది. చూడు, ఇది శాంటా విగ్రహం అంతే, దీని గురించి భయపడక్కర్లేదు. కానీ ఒక విచిత్రమైన విషయం ఉంది. ఇలా చూడు, తన చేతిలో పుస్తకం ఉంది.
తనకు చదవడం అంటే ఇష్టమేమో. ఇక పదండి. ఎప్పుడైతే వాళ్ళు అక్కడి నుంచి ముందుకు వెళ్తారో అప్పుడు ఆ చోట చలి పెరుగుతుంది. ముగ్గురు భయపడతారు. వెనక్కి తిరిగి వెళ్దామనుకుంటారు. కానీ ఆ భూల్భులయ్య దారి ఇప్పుడు మారిపోయి ఉంటుంది. బహుశా మనం ఇక్కడికొచ్చి తప్పు చేసినట్టున్నాం. అప్పుడే ఒక భయంకరమైన గొంతు వాళ్ళ చెవులకు వినిపిస్తుంది. మీరిక్కడికొచ్చి చాలా పెద్ద తప్పు చేశారు. మీరిక్కడి నుంచి ఎప్పటికీ బయటకు వెళ్ళలేరు. మీరందరూ చచ్చి తీరాల్సిందే. ముగ్గురు అక్కడి నుంచి భయపడి పరిగెడతారు. కానీ ఎక్కడికి వెళ్ళగలరు? అదే భూల్భులయ్యాలో తిరుగుతూ ఉంటారు. అప్పుడే పైకప్పు నుంచి పదునైన మంచు ముక్కలు కింద పడతాయి. ఒక ముక్క వచ్చి దేవ్ తలకి గురిపెట్టి తిన్నగా వచ్చి తన తల మీద పడుతుంది. దేవ్ నేల మీద పడిపోతాడు. తను చనిపోతాడు. దేవ్! మిగతా ఇద్దరూ ముందుకు పరిగెత్తలేకపోతారు. అందుకని నేహ వెనక వైపుకి పరిగెడుతుంది. జై తన ఎడమ వైపు పరిగెడతాడు. ఆ వెయిటర్ చెప్పింది నిజమే. ఈ చోట చాలా ప్రమాదకరమైంది. కానీ నేను ఇప్పుడు ఏం చేయాలి? మనం ఈ భూలబలైన నుండి బయటపడటం అంత సులువేం కాదు. బహుశా నేను కూడా దేవులాగా ఇక్కడ చనిపోతానేమో. నేహ శాంటా మంచు విగ్రహం దగ్గరికి వెళ్తుంది. కానీ తన కళ్ళు విగ్రహం వైపు అలాగే ఉండిపోతాయి. మమ్మల్ని సమస్య నుంచి కాపాడు శాంటా, మాకు సాయం చెయ్యి. శాంటా చేతుల్లో నుంచి మంచు పుస్తకం తన అసలు రూపంలోకొచ్చి కింద పడుతుంది. నేహ దాన్ని తెరిచి చదువుతుంది. ఆంటీ, మమ్మల్ని ఎవరైతే చంపుతున్నారో అతను శాంటా కాదు, అతను ఒక రాక్షసుడు. అతను శాంటాగా మారి అందరినీ చంపుతున్నాడు. నేను ఈ భూల్భులయ్య మధ్యలోకి వెళ్ళి క్రిస్మస్ ట్రీ స్టార్ ని ముట్టుకోవాలి. అప్పుడు ఆ రాక్షసుడు ఫ్రీజ్ అయిపోతాడు. మాకిక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి దారి దొరుకుతుంది. నేహ అక్కడి నుంచి బయలుదేరుతుంది. నేహ ముందుకు వెళ్తుంది. అక్కడ ఒక పెద్ద అద్దం తన ముందు కనిపిస్తుంది. అందులో నేహ నీడ కనిపిస్తుంది. అరే ఇది, ఈ అద్దం ఎక్కడి నుంచి వచ్చింది? అద్దంలో నేహ తనని చూసుకుంటుంది. అద్దంలో తన నీడ ఉన్నట్టుండి మారిపోతుంది. తన స్థానంలో శాంటా నీడ కనిపిస్తుంది. అప్పుడే నేహ తనను తాను మేనేజ్ చేసుకుని అక్కడి నుంచి పరిగెడుతుంది. నేను వీలైనంత త్వరగా భూల్భులయ్య మధ్య భాగంలోకి వెళ్ళాలి. అక్కడ మరొక వైపు జై ఒక గదిలోకి చేరుకుంటాడు. జై అలసిపోయి ఉంటాడు. తనకి ఆ గదిలో ఒక గొంతు వినిపిస్తుంది. నీ స్నేహితుడు చనిపోయాడు. ఇప్పుడు నువ్వు కూడా చనిపోతావు. నా చోటుకు రావడానికి నీకెంత ధైర్యం అసలు? మీ మనుషుల్ని ఇవాళ నేను చంపకుండా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. జై చాలా భయపడిపోతాడు. అప్పుడే మంచు గోడలో నుంచి శాంటా బయటకొస్తాడు. జై, భయపడకు. నేను నీకు గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాను. అది నీ చావు. అప్పుడే శాంటా మొహం వికృతంగా మారుతుంది. తన మెరిసే ఎర్రని కళ్ళు తిన్నగా జైను చూస్తుంటాయి. అతను జై వైపే వెళ్తాడు. గదిలో ఒక మూలన మంచులో ఫ్రీజ్ అయిపోయున్న ఇనుప రాడ్ జై చేతికి తగులుతుంది. అతను దగ్గరికి వచ్చిన శాంటా మీద దాడి చేస్తాడు. ఆ తర్వాత పరిగెడతాడు. నేను నిన్ను వదిలిపెట్టను, చంపేస్తాను. నేహ భూల్భులయ్య మధ్య భాగంలోకి చేరుకుంటుంది. తనకొక క్రిస్మస్ ట్రీ కనిపిస్తుంది. దానికి ఉన్న స్టార్ మెరుస్తూ ఉంటుంది. అప్పుడే తన ప్రాణాలు కాపాడుకుంటూ జై కూడా అక్కడికి చేరుకుంటాడు. నేహ, నేహ, నువ్వు బానే ఉన్నావు కదా? నేను బానే ఉన్నాను. జై, నాకిక్కడి నుంచి బయటికి వెళ్లే దారి ఏంటో తెలిసింది. నేను వెంటనే ఆ క్రిస్మస్ ట్రీ దగ్గరికి వెళ్ళాలి అండ్ ఆ స్టార్ ని ముట్టుకోవాలి. అప్పుడే మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళగలం. అయితే త్వరగా పద. నేహ, ఆలస్యం చేయకు. ఇక్కడ ఏమైనా జరగవచ్చు. నేహ ముందుకు వెళ్తుంది. నేహ క్రిస్మస్ ట్రీ దగ్గరికి చేరుకుంటుంది. అప్పుడే అక్కడికి రాక్షస శాంటా చేరుకుంటాడు. వద్దు, నేను మిమ్మల్ని ఆ స్టార్ ముట్టుకొనివ్వను. రాక్షసుడా, నువ్వు మా ఫ్రెండ్ని చంపేశావు. నేను నిన్ను వదిలిపెట్టను. అప్పుడే ఒక పెద్ద మంచు ముక్క పైనుంచి పడుతుంది. అది జై తలని ముక్కలు చేస్తుంది. జై చనిపోతాడు. జై! ఇక శాంటా నేహాని పట్టుకోబోతాడు. అప్పుడే నేహ ఆ స్టార్ ని ముట్టుకుంటుంది. అప్పుడు ఆ రాక్షస శాంటా మంచు విగ్రహంలా మారిపోతాడు. మరుక్షణం అక్కడ అసలైన శాంటా ప్రత్యక్షమవుతాడు. నేహ, నువ్వు నన్ను విడిపించావు. ఈ ప్రయాణంలో నువ్వు నీ స్నేహితులు కోల్పోయావు. దానికి నేను బాధపడుతున్నాను. ఈ రాక్షసుడు మనుషులకు శత్రువు. నన్ను ఈ భూల్భులయ్యలో మోసం చేసి బంధించాడు. తన రాక్షస శక్తులతో నన్ను ఇక్కడ విగ్రహంగా మార్చేశాడు. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి క్రిస్మస్కి నా రూపాన్ని ధరించి అందరినీ చంపుతూ వచ్చాడు. కానీ ఇవాళ మీ కారణంగా ఈ భూల్భులయ్య సమస్య తీరిపోయింది.
రా నేహ, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోదాం. శాంటా ఇంకా నేహ బూల్బులయ్య నుంచి బయటికి వెళ్తారు.